హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రసపిట్టల స్టోరీస్. ఈరోజు మన కిచెన్‌లో సింపుల్ అండ్ ఈజీ అండ్ కిడ్స్ ఫేవరెట్ రెసిపీ చేసుకుందాం. అదేంటి అంటే చపాతీ విత్ పన్నీర్ కర్రీ. ముందుగా మనం చపాతీ పిండి తడుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని సాఫ్ట్‌గా తడుపుకోవాలి. అలా అయితే మనకు చపాతీలు మెత్తగా వస్తాయి. ఇంకోటి మనం చపాతీ చేస్తున్నాము అనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తడుపుకొని పెట్టుకుంటే మనకు చపాతీలనేటివి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అట్లా తడుపుకొని మనం ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని నాననివ్వాలి. ఆ పక్కన మనము పన్నీర్ కర్రీ కోసం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలలో మధ్యలో మధ్యలో గ్రీన్ కలర్ వస్తుందండి. అది ఎందుకో తెలీదు. అది హెల్త్‌కి మంచిది కాదు అని అంటారు. అది ఎంతకైనా మంచిది తీసేసి వాడుకోండి మీరు కూడా. దాని రీజన్ ఏంటో నాకు కూడా తెలీదు. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేపుకోవాలి. ఉల్లిపాయలు మరీ మెత్తగా కాకుండా మనం నార్మల్‌గా మగ్గేదాకా చూసుకోవాలి. దాని మీద ఒక మూత పెట్టేసి మనం మగ్గనిద్దాము. ఇప్పుడు ఆలోపు పక్కన మనం టమాటాలు కట్ చేసుకోవాలి. మరి మనం కర్రీస్‌కి వాడేటట్టు సన్నగా కట్ చేసుకోకుండా ఇది మిక్సీ పడతాం కాబట్టి మనం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకొని మనం ఆ ఉల్లిపాయలు మగ్గాయా లేదో చూసుకొని అందులో మగ్గినాక టమాటాలు కూడా వేసుకొని మనం కలుపుకొని కొద్దిసేపు మనం ఉల్లిపాయలను టమాటాలను పచ్చిమిర్చిని మగ్గనిచ్చుకుందాం. మనం అది మగ్గాయా లేదో మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం ఇట్లా మగ్గినాక మనం ఒక ప్లేట్లో తీసేసుకొని ఇప్పుడు అదే కడాయిలో మనం పన్నీరు వేపుకుందాము. 4 సైడ్స్ వేపుకోవాలి. పన్నీర్ వేగినాక మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అది మనము వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటాలది మనం ఒక మిక్సీ జార్లో తీసుకుందాము. అలానే అది మిక్సీ పట్టేటప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఆ పక్కన మనం కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని లవంగాలు, చెక్క, సాజీర వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం అందులో కలుపుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. కలుపుకొని అందులో మూత పెట్టి మగ్గించుకుందాము. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ పన్నీర్ మనం ఇందాక వేంపి పెట్టుకున్నాం కదా, అది పీసెస్ లాగా కట్ చేసుకొని ఆ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. అందులో వేసి కలుపుకొని నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంది, నేను యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోండి ఆయిల్ పైకి వచ్చేదాకా. ఇట్లా ఆయిల్ పైకి వచ్చినాక మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ చపాతీ చేసేసుకుందాం. చపాతీ రౌండ్గా బౌల్లాగా చేసుకొని మనము చపాతీ ఒత్తి చేసేటప్పుడు మనం కొంచెం నిదానంగా ఒత్తితే మనకి చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయి. ఇది అందరికీ తెలుసు అనుకోండి. కాకపోతే నేను కొత్తగా ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నా, నేర్చుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఒక టిప్గా ఉంటుందని చెప్తున్నాను. అంటే బేలడం సాఫ్ట్గా బేలుకుంటే మనకి చపాతీలు అనేటివి మెత్తగా వస్తాయని. ఇట్లా రౌండ్గా చేసుకొని మనం చపాతీ కాల్చుకోవడమే. ఆ పక్కన మనం పెనం పెట్టుకొని వేడెక్కినాక ఆ చపాతీ వేసి చపాతీ కాల్చుకోవడమే. ఇలా సింపుల్గా చేసుకున్నాం అనుకో పిల్లలు కూడా స్కూల్కి బాక్స్ పెట్టేస్తే హ్యాపీగా ఫినిష్ చేసి తీసుకొని వస్తారు. చపాతీ విత్ పన్నీర్ కర్రీ పర్ఫెక్ట్ కాంబో కదండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. కిడ్స్కి నచ్చే విధంగా కూడా లంచ్ బాక్స్లో పెట్టే విధంగా కూడా ఉంటాయి.
మా పిల్లలకైతే పన్నీర్ కర్రీ, చపాతీ అంటే చాలా ఫేవరెట్ వాళ్ళకు. అంతే అండి. ఇంకా చపాతీ, పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు మన పిల్లలకి హ్యాపీగా లంచ్ బాక్స్ పెట్టేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.